Welcome to Yoyo Cine Talkies. ప్రతిసారి జనతా గ్యారేజ్ లాంటి మూవీ కుదురుతుందా అంటే కష్టమనే చెప్పాలి. కానీ తారక్ మాత్రం ఇకపై చేస్తే ఆ స్థాయి సినిమాలే చేయాలని ఫిక్స్ అయి కూర్చున్నాడు. అందుకోసం తోటి నటులు దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు తారక్. అయితే తాజాగా త్రివిక్రమ్తో సినిమా చేయలేకున్న తారక్ ప్లాన్ బెడ్స్ కొట్టిందని టీటోన్ టాక్. ఇంతకీ ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అలాంటి హిట్ ఇచ్చే డైరెక్టర్తో సినిమా తీసేందుకు భారీ అన్వేషణ మొదలుపెట్టాడు తారక్. తర్వాతి సినిమాపై అటు జూనియర్తో పాటు అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు అంటే లిస్టులో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. తొలుత వక్కంతం వంశీతో సినిమా ఉంటుందని భావించినా అది పట్టాలెక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూనియర్ తర్వాతి సినిమాలపై రకరకాల కథనాలు వినిపించాయి. తారక్ కోసం పూరి జగన్నాథ్ కథ సిద్ధం చేసుకున్నాడని, పూరితోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఉంటుందని భావించారు. ఇక అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోసం కూడా రాయబారాలు జరిపాడని టాక్. అయితే పవన్తో సినిమా చేస్తున్న నేపథ్యంలో కుదరదని త్రివిక్రమ్ తిరస్కరించేశాడని టాక్. అయితే రీసెంట్ పరిణామాల నేపథ్యంలో జూనియర్ మరోసారి త్రివిక్రమ్ వద్దకు రాయబారం పంపాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. దీని వెనక కారణం లేకపోలేదు. దసరా పండుగ రోజున ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో నీసన్ డైరెక్ట్ చేసే సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. దీంతో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ను వదిలేశాడన్న వార్తలు వచ్చాయి. దీంతో మరోసారి త్రివిక్రమ్తో మంతనాలు జరిపితే బాగుంటుందని భావించి నిర్మాతలతో తారక్ రాయబారం నడిపాడని సమాచారం. అందుకు మైత్రి మూవీ సంస్థ నిర్మాతల్ని త్రివిక్రమ్ వద్దకు పంపాడని తెలుస్తోంది. ఒకవేళ ఆ బ్యానర్లో సినిమా చేయడం త్రివిక్రమ్కి ఇష్టం లేకపోతే హారికా హాసిని బ్యానర్లో చేసేందుకైనా సిద్ధమేనని తారక్ చెప్పాట. అదీ కాకపోతే తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామని చెప్పాడట. అయితే ఈసారి కూడా త్రివిక్రమ్ మాత్రం సింపుల్ గా నో చెప్పాడట. త్రివిక్రమ్ పవన్లకు ఏమాత్రం చెడలేదని, ఏఎం రత్నంకు ఉన్న సమస్యలు అప్లికేషన్ మేరకే పవన్ అతడితో సినిమా చేస్తున్నాడని తెలిసిందట. దీంతో ఎలాగైనా త్రివిక్రమ్తో సినిమా చేద్దామన్న ఎన్టీఆర్ ఆశలు ఆవిరయ్యాయని సినీ జనం అనుకుంటున్నారు. మరి తారక్తో తర్వాత సినిమా తీసే డైరెక్టర్ ఎవరో? బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, ఐశ్వర్య రాయ్ల మధ్య హాట్ సన్నివేశాలున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సన్నివేశాల వ్యవహారమే అభిషేక్ ఆయుష్ దంపతుల మధ్య